మహబూబ్ నగర్ జిల్లా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ కుప్పకూలిన ఘోర ప్రమాద ఘటనలో 8 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 48 గంటలు దాటినా ఇప్పటి వరకు సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి బృందాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో ఇప్పుడు ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగుతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 6 ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీం 2023లో ఉత్తర కాశీ సొరంగ దుర్ఘటన జరిగినప్పుడు 27 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఒకే ఒక్క రోజులో 41 మందిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేయగలిగిన ర్యాట్ హోల్ మైనర్లను టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం రంగంలోకి దింపారు. అయితే లోపలికి వెళ్తే తప్ప పరిస్థితి ఏంటంటే చెప్పలేమని వారు చెప్తున్నారు. వీరు ఒక చిన్న రంధ్రాన్ని చేసి పక్క నుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్లి ఖచ్చితమైన దారి తెలుసుకున్న తర్వాత అదే రంధ్రాన్ని పెద్దది చేస్తూ బయటికి వచ్చేలా చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ కావడంతో దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. ఇందులో టీం సభ్యుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సొరంగంలోని మట్టి, రాళ్లు, నీటిని పరిశీలించి లోపలికి రంధ్రం చేసుకుంటూ వెళ్లగలరా లేదా అనేది ఈ టీం అంచనా వేస్తారు.